దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన నిర్ణయం మానవుని జీవితాన్ని దిశను నిర్దేశిస్తుంది. క్రైస్తవ జీవితంలో చాలామంది సరైన తీర్మానాలు చేయక వారి జీవితంలో ఓడిపోతున్నారు. సరైన నిర్ణయం చేయని వారు ఏ విధంగా చరిత్రహీనులైపోయారో, శ్రేష్టమైన నిర్ణయం చేసిన వారు ఏ విధంగా చరిత్ర పుటలోకి ఎక్కారో బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాను. నయోమి మోయాబుకి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కుమారులకు వివాహం చేసింది, ఓర్ప, రూతు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కుటుంబం నష్టాల పాలైతే అక్కడ కుమారుడు చనిపోయారు. ఆ తర్వాత ఆమె తిరిగి బెత్లెహేము రావడానికి ఇష్టపడ్డప్పుడు తన కోడలను పిలిచి చెప్పింది, అమ్మ మీరు నా వెంబడి రాకండి, మీరు మీ ఇంటికి, మీ తండ్రి ఇంటికి వెళ్ళండి, అలాగే మీరు అక్కడ వివాహం చేసుకొని క్షేమంగా ఉండండి అని చెప్పింది. కానీ దేవుని బిడ్డలారా, ఒక్కరు మాత్రం నయోమిని వెంబడించారు, ఒక్కరు తిరిగి వెళ్ళారు. ఇక్కడ చూడండి, రూతు చేసిన నిర్ణయం చరిత్ర పుటలో నిలబడేలా చేసింది. ఓర్ప చేసిన నిర్ణయం ఆమె చరిత్ర ఎవరికి తెలియకుండా పోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న నీ నిర్ణయం నీ జీవితాన్ని లేదా నీ బ్రతుకును ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేలాగా ఉండాలి. అందుకే సరైన నిర్ణయాలను ఎన్నుకొందురుగాక. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి రూతు దేవుని ప్రజలతో, దేవునితో ఉండడానికి ఇష్టపడింది. ఈ ఓర్ప లోకం వైపు, మోయాబు వైపు, లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోయి చరిత్రహీనురాల అయిపోయింది. కాబట్టి నువ్వు చేసే నీ నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది గనక శ్రేష్టమైన నిర్ణయం చేయుదుముగాక. ఆమేన్.